దేశంలో భర్తలపై దాడులు పెరుగుతున్నాయి. సాధారణంగా భర్త చేతిలో భార్య తన్నులు తింటారు. కానీ ఇండియాలో ఇందుకు భిన్నంగా ఉంది. భార్య చేతిలో తన్నులు తింటున్న భర్తలు రోజురోజుకు పెరిగిపోతున్నారు. వివిధ కారణాలతో మహిళలు తమ భర్తలపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని బయోసోషల్ స్టడీస్ అనే రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. ఇలా చావు దెబ్బలు తింటున్న వారిలో తాగుబోతులు, నిరక్షరాస్యులే ఎక్కువగా ఉంటున్నారని సర్వే పేర్కొంది. ఇండియాలో భర్తలపై దాడులు 15 ఏళ్లలో దాదాపు 5 పెరిగినట్టు ఈ రీసెర్చ్లో గుర్తించారు. ప్రతి 1000 మంది మహిళల్లో 36 మంది భర్తలపై చేయి చేసుకుంటున్నారని తెలిపింది. ఈ సంఖ్య ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉందని రీసెర్చర్లు అభిప్రాయపడ్డారు. ఈ సంఖ్య 2006లో 7 మాత్రమే ఉందని పేర్కొంది. ఇతర దేశాల్లో డొమెస్టిక్ వైలెన్స్ చట్టాలు మహిళలతో పాటు పురుషులకు రక్షణ కల్పించేలా ఉన్నాయని, ఇండియాలో మాత్రం మహిళలకు మాత్రమే రక్షణ కల్పిస్తున్నాయని రీసెర్చ్ రిపోర్ట్లో పేర్కొంది. ఈ చట్టాల్లో మార్పు తేవాల్సిన అవసరం ఉందని, లా మేకర్స్ ఆ దిశగా ఆలోచన చేయాలని స్టడీస్ సూచించింది. మగాళ్లు మద్యానికి బానిసలై భార్యలను వేధించడమేనని, ఇందుకు ప్రధాన కారణమని సర్వే పేర్కొంది. గత 10 ఏళ్లలో రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు భారీగా పెరిగిపోవటమే ఇందుకు నిదర్శనమని పేర్కొంది. ఎన్నికలు ఉన్నా లేకపోయినా రాజకీయ నాయకులు జనాలకు మందు తాగించే సంస్కృతి విపరీతంగా ఎక్కువైందన్నారు. చాలా మంది భర్తలు మద్యానికి బానిసలై భార్యాబిడ్డలను పట్టించుకోవడం లేదు. ఫలితంగా కుటుంబంలో కలహాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో రోజు ఏదో చోట తాగొచ్చి భార్యలను వేధిస్తే వారు భౌతికంగా దాడులు చేస్తున్నారని సర్వే చెబుతోంది.